24/7. ఏదైతే మొన్న జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి మీటింగ్లో తోట నర్సింగ్ గారి తనయుడు తోట రామ్జీ మా ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారిని విమర్శించడం జరిగింది. ఆయన ఏదైతే అన్నారో అవాకులు చవాకులు అని మాటలు ఎత్తారని చెప్పి, ఏ రోజు కూడా జ్యోతుల్ నెహ్రూ గారు అనే వ్యక్తి ఆయన ఒక ఎద్దటి వ్యక్తిని చేసే రాజకీయాలను ఎప్పుడు కూడా ఆయన మాకు నేర్పలేదు. ఆయన కూడా ఎప్పుడన్నా ఎవరన్నా విమర్శించకండ్రా అని చెప్పే కార్యకర్తలకి భయం చెప్పే నాయకుడు. ఎందుకంటే తోట నరసింగ్ గారు ఎప్పుడైతే నీరసంపడి కనీసం నామినేషన్కి మీరు వేసి నామినేషన్కి కూడా అక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మా కార్యకర్తలు ఎవరైతే ఇటు నామినేషన్ కూడా వేయలేనోడు రేపు ఏం తిరుగుతాడు అని విమర్శిస్తే ఆ రోజు కూడా విమర్శించొద్దురా అని మమ్మల్ని మందలించిన నాయకుడు ఎవరన్నారంటే అది జ్యోతి నెహ్రూ. అలాంటి వ్యక్తి మీద ఒక తోట నరసింగ్ గారు మొన్న ఏదో యువత పదవి ఇచ్చారని చెప్పి యువతని అట్రాక్ట్ చేయడం కోసం ఏదో 4 విజిల్ వేస్తారని చెప్పి కేకలేయించుకోవడం కోసం జ్యోతుల్ నెహ్రూ గారిని విమర్శించే స్థాయికి అయినది. ఇది 4 సార్లు ఎంపీ చేశారు, 4 పదవులు చేశారని చెప్పి ఏదో చెప్తున్నారు. ఎంపీ పదవి అన్నది చేశారు కానీ, మినిస్టర్లు అన్నీ చేశారు కానీ, అభివృద్ధి అన్నది ఒక జగ్గంపేట నియోజకవర్గంకి వస్తే జ్యోతుల్ నెహ్రూ గారే చేశారు. ఈరోజు ఏ రోడ్డుకి వెళ్ళినా జ్యోతుల్ నెహ్రూ వేసిన రోడ్లోనే నడవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎందుకంటే ఏదైతే రెవెన్యూ స్టాంప్ మినిస్టర్గా చేసిన మీ నాన్నగారు ఏదైతే చేశారో జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట హెడ్ క్వార్టర్లో రెవెన్యూ స్టాంప్ మినిస్టర్గా చేసి కూడా కనీసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ని కూడా కట్టించలేని పరిస్థితి మీది. అలాంటి మీరు ఈరోజు అభివృద్ధులు పరుగులు పట్టించే జ్యోతుల్ నెహ్రూని విమర్శించే స్థాయి అయితే నీది కాదు. అది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో. ఈరోజు ఏదో నీకు పదవులు ఇచ్చారు కదని యువత పదవి ఇచ్చారని యువతని ఉర్లిగించడానికి ఆయన ఏదో 4 మాటలంటే వెనకాల నీకు కేకలేస్తారని చెప్పి ఈరోజు విమర్శించడం అది నీ తగు కాదని ఈ రకంగా ఏదైతే కెల్లంపూడి మండల యువత అధ్యక్షుడిగా మీకు మనవి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము మిమ్మల్ని విమర్శించే స్థాయి మాది కూడా కాదు. కానీ ఒక జ్యోతుల్ నెహ్రూని ఎప్పుడైతే మీరు విమర్శించారో ఆ విమర్శని మేము ఆయన అనుచరులుగా ఆయన వ్యక్తిగత మనుషులుగా మేము ఎక్కడది పార్టీకి కాకుండా ఆయన ఆయన వెన్నంటూ తిరిగే మనుషులుగా మేము చెప్తున్నాం. కాదు ఈరోజు ఈ మన ఊర్లో వేలంకలో ఇస్తే ప్రజల్లో ఎలా తిరగాలి, మన పార్టీని ఎలా బలోపేతం చేయాలనే ఆలోచన పక్కన పెట్టి యువతని రెచ్చగొట్టే ధోరణిలో ఆయన పెద్దవాళ్ళను కూడా గౌరవించినటువంటి నాయకుడిగా ఆయన మాట్లాడిన తీరు చూసినట్టయితే వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం, నువ్వు ఉంటావో ఉండవో అని చెప్పేసి అని పెద్ద ఆయనని విమర్శించడం జరిగింది. నేను రామ్జీ గారికి సూటిగా ఒకటే చెప్తున్నాను, మీరు ఉంటారన్న గ్యారంటీ ఏమైనా ఉందా? లేకపోతే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారన్న గ్యారంటీ ఏమైనా ఉందా? దైవ నిర్ణయం, ఎవడుంటాడో ఎవడపోతాడు అన్నది ఎవడో చెప్పలేం. ఇది మట్టికి తండ్రి వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయన్ని అలాగనడం అది తగదో. ఇలాగే కాదు, మెజార్టీ గురించి ఏదో మాట్లాడి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, నువ్వేమన్నా మంత్రి చేసావా ఎంపీ చేసావా అన్నాడు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ జగ్గంపేట నియోజకవర్గానికి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ తేనటువంటి 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చినటువంటి